అది ధ్వజము ఎగిరే జెండా ఎగిరే సైన్యం. జెండా ఎగిరే సైన్యం. ఆ మాట తెలుగులో ఉందా? లేదు, ఇంగ్లీష్లో చదవండి. పాట మైక్. Who is she that looketh forth as morning, fair as the moon, fair as the moon, clear as the sun, and terrible as an army, with banners. బ్యానర్స్ అంటే ఏంటి? ఫ్లాగ్. ఎప్పుడు ఫ్లాగ్ వస్తుంది? ఆర్మీ దగ్గర ఎప్పుడు ఫ్లాగ్ వస్తుంది? ఆర్మీ దగ్గర ఎప్పుడు జెండా వచ్చింది? జయించిన తర్వాత. వరకు వాళ్ళ చేతిలో ఏముంటుంది? దాని వరకు వాళ్ళ చేతిలో ఏముంటుంది? ఫ్లాగ్ ఉండదు, గన్ ఉంటుంది. AK-47 పెట్టుకుంటారు, బాంబులు పెట్టుకుంటారు. యుద్ధం జయిக்கிற வரை அவங்க கையில ஆயுதங்கள் இருக்கும். యుద్ధము జయించే వారి చేతిలో ఆయుధములు ఉండును. జయించే వరకు వారి చేతిలో ఆయుధములు ఉండును. எப்போ உங்க கையில கொடி வருகிறது? ఎప్పుడు వారి చేతికి జెండా వచ్చుచున్నది? జయిత பிறகு. జయించిన తరువాత. సభై, పుதிய ఏర్పాటు సభై, జయిக்கிற సభై, కొత్త నిబంధన సంఘము, జయించే సంఘము. అది సాధారణ ఆర్మీ అల్ల. అది సాధారణమైన సైన్యము కాదు. అది తోற்றுపోయిన ఆర్మీ అల్ల. అది ఓడిపోయిన సైన్యము కాదు. అది జయిக்கிற సేனை. అది జయించే సైన్యం. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இதெல்லாம் நான் எக்ஸ்பிளைன் பண்ணா எனக்கு டைம் பத்தாது. దీనంతా నేను వివరించినట్లయితే నాకు సమయం సరిపోదు. చంద్రన్ என்பது கிருபையை காண்பிக்கிறது. చంద్రుడు అనగా కృపను చూపించుచున్నది. கிருபை என்பது ரட்சிக்கப்பட்ட அனுபவத்தை காண்பிக்கிறது. కృప అనగా రక్షింపబడిన అనుభవాన్ని చూపించుచున్నది. ரட்சிப்பு என்றால் பாவ மன்னிப்பை காண்பிக்கிறது. రక్షణ అనగా పాప క్షమాపణను చూపించుచున్నది. சூரியன் என்றால் நீதியின் சூரியன் என்று சொல்லலாம். సూర్యుడు అనగా నీతి సూర్యుడు అని చెప్పవచ్చు. இதெல்லாம் வசனங்கள் நான் சொல்ல முடியாது. దీనికంతా నేను వాక్యం నేను చెప్పలేను. அதற்கு இப்போது டைம் இல்லை. ఇప్పుడు దానికి సమయం లేదు. இந்த நீதி என்பது தேவ நீதியை காண்பிக்கிறது. ఈ నీతి అనగా దేవుని నీతిని చూపించుచున్నది. ஞானஸ்நானத்தில் தேவ நீதியை நாம் பெற்றுக்கொள்கிறோம். బాప్తిసంలో దేవుని నీతిని మనం పొందుచున్నాం. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இந்த சபை ஜெயிக்கிற சபை. ఈ సంఘము జయించే సంఘం. வருகையிலே ஜெய ஜீவிతం செய்கிற எடுத்துக்கொள்ளப்படுவார்கள். రాకడలో జయ జీవితం చేయవారు కొనిపోబడుదురు. పాపத்தை జయించ வேண்டும். పాపాన్ని జయించాలి. వ్యాధిயை జయించ வேண்டும். వ్యాధిని జయించాలి. మాంస ఇచ్చகளை జయించ வேண்டும். శరీరాశలను జయించాలి. பெருமையை జయించ வேண்டும். గర్వమును జయించాలి. కోపத்தை జయించ வேண்டும். కోపమును జయించాలి. పగயை జయించ வேண்டும். ద్వేషమును జయించాలి. பொய்யை జయించ வேண்டும். అబద్ధమును జయించాలి. சுய சித்தத்தை ஜெயிக்க வேண்டும். స్వయ చిత్తమును జయించాలి. எந்த பலவீனத்தையும் நீ ஜெயிக்க வேண்டும். ప్రతి బలహీనతను జయించాలి. அந்த சபை, அந்த சேனை, கொடிகள் பறக்கிற சேனை, ఆ సంఘము, ఆ సైన్యము, ధ్వజము ఎగరనిచ్చే సంఘము. தாழ்மையுள்ளவர்களாயிருங்கள். తగ్గింపు కలిగిన వారుగా ఉండండి. ఐక్యముள்ளவர்களாயிருங்கள். ఐక్యం కలిగిన వారుగా ఉండండి. పరిశుద్ధముள்ளவர்களாயிருங்கள். పరిశుద్ధత కలిగిన వారుగా ఉండండి. యేసుவை நேசியுங்கள். యేసయ్యను ప్రేమించండి. ஜெபிக்கிறவர்களாயிருங்கள். ప్రార్థన చేయవారుగా ఉండండి. அப்படியான நீ ஜெய ஜீவியம் செய்கிறீர்கள் என்று அர்த்தம். అలాగైతే మీరు జయ జీవితం చేయించున్నారని అర్థం. இந்த சேனை, கொடிகள் பறக்கிற சேனை, ఈ సైన్యము జెండాను ఎగరనిచ్చే సైన్యము. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. புதிய ஏற்பாட்டு சபையை பற்றி அவர் எழுதியிருக்கிறார். కొత్త నిబంధన సంఘం గురించి ఆయన రాసి ఉన్నారు. எழுதினது அந்த சாலமோனுக்கு தெரியாது. రాసినది ఆ సొలొమోనుకి తెలియదు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஒரு కన్నికயை பார்த்து அப்படி சொல்லுகிறார். ఒక కన్నికను చూచి ఆయన ఈ విధంగా చెప్పుచున్నారు. இந்த சாலமோன் ராஜா, ఈ సొలొమోను రాజు, ஞானமுள்ள ராஜா, జ్ఞానం కలిగిన రాజు, ஒரு கன்னிகையை பார்த்து அப்படி சொல்லுகிறார். ఒక కన్నికను చూచి ఈ విధంగా చెప్పుచున్నాడు. ஆனால் ஒரு பெரிய ராஜா இருக்கிறார். అయితే ఒక గొప్ప రాజు ఉన్నాడు. ராஜாதி ராஜா இருக்கிறார். రాజులకు రాజు ఉన్నాడు. சாலமோனை பார்க்கிறவர் அவர் பெரியவர். సొలొమోను కంటే ఆయన గొప్పవాడు. சாலமோனின் ஞானத்தை பார்க்கிறவர் ஞானம் பெரியது. సొలొమోను జ్ఞానము కంటే ఆ జ్ఞానము గొప్పది. அவர் சீயோனின் ராஜா. ఆయన సీయోను రాజు. அவர்தான் இயேசு கிறிஸ்து. ఆయనే యేసు క్రీస్తు. அந்த ராஜாவுக்கு ஒரு கன்னிகை வேண்டும். ఆ రాజుకు ఒక కన్నిక కావాలి. அவள்தான் கற்புள்ள கன்னிகை. ఆమె పవిత్రురాలైన కన్నిక. அவள்தான் இந்த ஒரே கற்புள்ள கன்னிகை. ఆమె ఈ పవిత్రురాలైన ఒకే కన్నిక. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. சந்திரனை போல அழகா இருக்கிற கன்னிகை. చంద్రబింబం అంత అందంగా ఉన్న కన్నిక. சூரியனை போல பிரகாசமா இருக்கிற கன்னிகை. సూర్యునంత ప్రకాశించే కన్నిక. ஆம், அவள் ஒரு சேனையை போல, ஒரு ஜெயிக்கிற
ஜெயித்த ஒரு சேனையை போல கொடிகள் பறக்கிற சேனையாக அந்த கன்னிகை இருக்கிறார். ఆమె జయించిన సైన్యముగా జయించిన సంఘముగా ధ్వజముని ఎగరనిచ్చే ఆ సైన్యముగా సంఘముగా ఉంటున్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. நாலாவது ஒரு வார்த்தை சொல்லுகிறார். నాలుగవదిగా ఒక మాటను ఇక్కడ చెప్పుచున్నారు. நாலாவதாக ஒரு வார்த்தை சொல்லுகிறார். నాలుగవదిగా ఒక మాటను చెప్పుచున్నారు. అరుణోదయం పోల అవள் ఉదిக்கிறாள். సంధ్యా రాగం వలె ఆమె ఉదయించుచున్నది. అరుణోదయం என்றால் என்ன? అరుణోదయం అంటే ఏంటి? సూర్యుని ఉదిக்கிற நேரம். సూర్యుడు ఉదయించే సమయం. சூரியன் உதிக்கிற நேரம். సూర్యుడు ఉదయించే సమయం. பிரியமானவர்களே, ஒரு 3 மணி அளவிலே நீங்கள் கிழக்கு பகுதியை நீங்கள் வானத்தை பார்க்கும்போது